ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో గేట్వే ప్రోటోకాల్కి సంబంధించిన డీటెయిల్స్ చూసాం. సో అందులో మనం యూజ్ చేసిన వన్ టర్మినాలజీ వచ్చేసరికి అటానమస్ సిస్టమ్. సో అటానమస్ సిస్టమ్స్కి అటానమస్ సిస్టమ్స్కి మధ్యలో వన్ టైప్ ఆఫ్ గేట్వే ప్రోటోకాల్ యూజ్ చేయడం జరిగింది. అటానమస్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ నెట్వర్క్ డివైజెస్ ఇన్ ఏ సింగిల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. సో అలాంటి అటానమస్ సిస్టమ్స్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ అటానమస్ సిస్టమ్స్ మనం హ్యాండిల్ చేయొచ్చు, సో అందులో ఎన్ని టైప్స్ అనేవి మనం తీసుకోవచ్చు అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ అటానమస్ సిస్టమ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, స్టబ్ అటానమస్ సిస్టమ్. సో ఈ స్టబ్ అటానమస్ సిస్టమ్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే 2 అటానమస్ సిస్టమ్స్ అనేవి మనం తీసుకుంటాం. సో దట్ ఈస్ ద AS1 అండ్ AS2. సో 2 అటానమస్ సిస్టమ్స్కి మధ్యలో మనం ఎస్టాబ్లిష్ చేసేది సింగిల్ లైన్. సో ఇక్కడ సిస్టమ్ అనేది ఓన్లీ వన్ కనెక్షన్ అనేది మాత్రమే ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద వన్ అటానమస్ సిస్టమ్ టు another autonomous system. So this AS1 to AS2 having the only సింగిల్ కనెక్షన్. ఈ సింగిల్ కనెక్షన్లోంచే మనం సెండింగ్ అండ్ రిసీవింగ్ అనే 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ డేటా ట్రాఫిక్ అనేది ఎలా ఉంటుంది, ఓన్లీ సింగిల్ లైన్లో మాత్రమే ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ స్టబ్ అటానమస్ సిస్టమ్ అంటాం దీన్ని. ఎప్పుడైతే మనం సింగిల్ సోర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నామో ఫర్ ద డేటా సెండింగ్ అండ్ డేటా రిసీవింగ్ కోసం దాన్ని మనం స్టబ్ అటానమస్ సిస్టమ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇక్కడ AS1 అనేది AS2తో సింగిల్ కనెక్షన్ ఉంది, అలానే AS2 అనేది AS1తో సింగిల్ కనెక్షన్ మాత్రమే ఉంది. అంటే 2 అటానమస్ సిస్టమ్స్కి మధ్యలో డేటా అనేది వన్ వేలో మాత్రమే సెండ్ అండ్ రిసీవింగ్. సో దట్ ఈస్ ద AS1 టు AS2 కనెక్షన్. సో AS1 నుంచి AS2కి డేటా ట్రాన్స్ఫరింగ్ అండ్ AS2 నుంచి AS1కి డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది 2 టైప్స్ అనేవి మనకి ఓన్లీ సింగిల్ వేలో మాత్రమే మనం ట్రావెల్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ AS1 యాక్ట్స్ యాజ్ ఏ సింక్, దట్ ఈజ్ ఇక్కడ సోర్స్ ఆర్ సింక్ అంటాం. ఇక్కడ AS1 అనేది ఎప్పుడైతే సింక్ కింద యాక్ట్ చేసిందో దట్ మీన్స్ ఇక్కడ AS1 అనేది డేటా గెట్ చేసుకుంటుంది. ఓకే, సో అలానే విచ్ ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ది AS2. సో డేటా గెట్ చేసుకుంటుంది అంటే మనకి అక్కడ అదర్ ఆప్షన్ ఓన్లీ AS2 మాత్రమే, బికాజ్ ఓన్లీ 2 అటానమస్ సిస్టమ్స్ మధ్యలో ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అంటే ఓన్లీ 2 అటానమస్ సిస్టమ్స్ మాత్రమే మనకి ఇక్కడ ఉన్నాయి. సో దట్ ఈస్ ద స్టబ్ అటానమస్ సిస్టమ్. సో ద సెకండ్ కేటగిరీ వచ్చేసరికి మల్టీ హోమ్డ్ అటానమస్ సిస్టమ్. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి అంటే ఓన్లీ సింగిల్ కనెక్షన్ between AS1 and AS2. AS1 acts as sink, then it gets data. అదే AS2 కనుక సింక్ కింద యాక్ట్ చేస్తుంది అంటే దట్ ఈస్ గెటింగ్ డేటా ఫ్రమ్ ది AS1. ఓకే, సో దెన్ మల్టీ హోమ్డ్ అటానమస్ సిస్టమ్. మల్టీ హోమ్డ్ అటానమస్ సిస్టంలో టోటల్గా మనం 4 అటానమస్ సిస్టమ్స్ తీసుకుంటాం. లైక్ AS1, AS2, AS3 and AS4. సో AS1 నుంచి రిమైనింగ్ 3 థింగ్స్కి కూడా మనం కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. సో లైక్ AS1 టు AS2 సెండింగ్ అండ్ రిసీవింగ్, దెన్ AS2, AS3, AS4. ఓకే, సో ఇక్కడ కూడా డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఇట్ కెన్ హ్యావ్ మోర్ దాన్ వన్ కనెక్షన్. అటానమస్ సిస్టమ్ నుంచి మోర్ దాన్ వన్ కనెక్షన్స్ ఉంటే దాన్ని మల్టీ హోమ్డ్ అటానమస్ సిస్టమ్స్ అంటాం. అలానే ఇక్కడ ఎయిదర్ ఏ సోర్స్ ఆర్ ఏ సింక్ ఫర్ డేటా ట్రాఫిక్. సేమ్ మనం ప్రీవియస్గా సోర్స్ అనే డేటా కనెక్షన్ చూసాం, సింక్ అనే డేటా కనెక్షన్ చూసాం. సో అలానే ఇక్కడ కూడా మనం సేమ్ తీసుకుంటాం, బట్ నో ట్రాన్స్లేషన్ డేటా ట్రాఫిక్ ఫ్లో అనేది మనం సింగిల్ కనెక్షన్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ లేకుండా. సో ఇక్కడ వన్ థింగ్ ఫర్ సోర్స్ అండ్ వన్ థింగ్ ఫర్ సింక్. ఓకే, సో ఇలా మనం డేటా అనేది వన్ అటానమస్ సిస్టమ్ నుంచి అనదర్ అటానమస్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్తాం. థర్డ్ టైప్ ఏంటి, సేమ్ మల్టీ హోమ్డ్ లాగానే ఉంటుంది థర్డ్ టైప్ కూడా ట్రాన్సియెంట్ అటానమస్ సిస్టమ్. సో ఇది యాక్చువల్గా అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు, కాకపోతే మనకి వైవా క్వశ్చన్స్లో కానీ లేదు
ఎక్కువగా కంప్యూటర్ నెట్వర్కింగ్ సంబంధించిన ఇంటర్వ్యూస్లో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ డెప్త్ టాపిక్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ టాపిక్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ అటానమస్ సిస్టమ్ని మనం ఎలా బిల్డ్ చేసుకుంటాము అంటే హియర్ ద AS1 ఇన్ ద సెంటర్ పొజిషన్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెట్వర్క్కి అది ఒక సెంటర్ పొజిషన్లో ఉంటుంది. సో ద రిమైనింగ్ కనెక్షన్స్ కనెక్టెడ్ విత్ అదర్ థింగ్స్. సో దట్ ఈస్ AS2, AS3, AS4 అండ్ AS5. సో ఇలా మనకి టోటల్ 4 అటానమస్ సిస్టమ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సేమ్ ఇది కూడా మల్టీ హోమ్డ్ అటానమస్ సిస్టమ్ లాగానే వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడ ట్రాన్సియంట్ ట్రాఫిక్ ఫ్లో అనే దాన్ని కొత్తగా ప్రొవైడ్ చేసుకుంటూ మనం ఈ థింగ్లో చూస్తాం. సో బట్ ఆ డేటా ట్రాఫిక్ ఫ్లో అనేది మల్టీ హోమ్డ్ అటానమస్ సిస్టంలో ఉండదు. ఈ థర్డ్ వన్ ట్రాన్సియంట్ ఫ్లోలో మాత్రమే మనం ఈ ట్రాఫిక్ ఫ్లో అనేది చూస్తాం. సో రిమైనింగ్ అంతా సేమ్ కాన్సెప్ట్, స్టబ్ అటానమస్ సిస్టమ్, మల్టీ హోమ్డ్ అటానమస్ సిస్టమ్, ట్రాన్సియంట్ అటానమస్ సిస్టమ్. So before going to the next topic, autonomous system means it is a collection of, this is also very very important, collection of networks under single administration. So that is the concept. Okay, so what is autonomous system chusam, gateway protocol chusam, and the types of autonomous system chusam. The next important topic on next class. Thank you.